ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఈ పండగ దాన్ని ఏమంటారు మొహర్రం, విషాదంతో కూడినటువంటి మహమ్మద్ ప్రవక్త గారు మనవాళ్ళు ఇద్దరు చనిపోయారనేటువంటి దాంతో వాళ్ళు ఒళ్ళంతా గీసుకొని చాలా బాధ అనుభవిస్తూ అది నల్లబట్టలు వేసుకుని చేసేటువంటి పండగ. ఈ రెండు ఒకే రోజు వచ్చే సందర్భాలు వచ్చినాయి. మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు స్వయంగా మొహర్రం ఊరేగింపులో ఉండి దాన్ని నడిపిస్తూ కొంచెం దూరంగా అక్కడి నుంచి హిందువుల హోలీ ఊరేగింపు వస్తే ఈ రెండు ఒకేసారి క్లాష్ అయినప్పుడు, క్లాష్ అవ్వకపోయినా ఎవరన్నా తొంటరి గబుకున్న వాళ్ళ మీద రంగు చల్లితే ఎంత ప్రమాదానికి దారితీస్తుందని స్వయంగా నవాబు గారు అంటే రాజుగారు అనమాట, ఆయన మెల్లగా తప్పుకుని దీంట్లోంచి దిగి ఆ హోలీలో కలిసిపోయి ఆయన కూడా రంగులు వేసుకుని వాళ్ళకి రంగులు వేసి వాళ్ళని జాగ్రత్తగా దారి మళ్లించుకుంటూ వాళ్ళని ఈ ఊరేగింపుతో సంబంధం లేకుండా ఇద్దరిని విడదీసి ఏ రకమైన సమస్య లేకుండా చక్కగా స్వయంగా పర్యవేక్షించినట్టు చరిత్ర పుస్తకాలు ఉందండి ఈ విషయం. అంటే అంత సెక్యులర్గా ఉన్నాం మనం. మీరు ఇందాక అక్కన్న మాతన పాట పాడారు కదా, స్వయంగా రామదాసు గారు ఏమయ్యా నేను కదా నీకు భక్తుడిని, నాకు కనిపించడం మానేసి నువ్వు నవాబు గారికి ఎందుకు కనిపించావని బాధపడిన సందర్భాలు. ఇట్లా మనకి రజాకారుల సంఘటన చిట్ట చివరిలో జరిగింది, చాలా దుర్మార్గం అది ఒకటే ఒక నల్లటి మరక లాంటిది. కానీ దాన్ని పక్కన పెడితే కనుక మనం అది ఖచ్చితంగా దారుణమైన సంఘటన, దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేం. కానీ మొత్తంగా నిజాం నవాబులు మతోన్మాదం అంటే ఇవాళ ప్రమాణాల ప్రకారం, సెక్యులర్ ప్రమాణం ప్రకారం ఉండడం ఎవరూ ఉండలేరు. నాకు తెలిసి శివాజీ ఉండలేడు, అక్బర్ ఉండలేడు, వీళ్ళు ఉండలేరు. కానీ వాళ్ళు సెక్యులర్గానే ఎంతో కొంత పరిపాలించారని చెప్పడానికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. హిందూ ముస్లింల యొక్క మధ్య ప్రేమ మీరు చక్కగా ఇందాక మీరు బాగా పాడితే బాగుండేది, మంచి వాయిస్ కాబట్టి. ఏది బాగ్మతి తర్వాత కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరం స్థాపించాడు. హిందూ ముస్లింల మధ్య ప్రేమ చిహ్నంగా ఈ నగరం పుట్టింది. ఇంత బాగా ఈ విషయం చెప్పినటువంటి వాడు పాత బస్తీనా ఇది పాకిస్తానా అని చెప్పి ముస్లింలు ఉన్న ఏరియాలంతా పాకిస్తాను అని లేకపోతే పాత బస్తీ అని ఈ యాంటీ ముస్లిం ఉన్మాదాన్ని రేపడానికి ఎక్కడ సందు దొరికినా ఇవాళ పవన్ కళ్యాణ్ దిగజారడం అనేది ఆకాశం ముందుండి శంభుని శరము అందుండి అని కిందకి పడి గంగాదేవి చోటకి ఎక్కడో అధోగతిగా దిగజారినట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడో ఒకప్పుడు కమ్యూనిస్టులతో పొత్తులు కూడా పెట్టుకున్నటువంటి మనిషి, తర్వాత భగత్ సింగ్ అని తనే భగత్ సింగ్ అయినట్టు తెలిసింది తెలియంది చెగువేరా మీద భగత్ సింగ్ మీద అతను చెప్పింది హిస్టారిక్ ఇంపర్ఫెక్షన్స్ చాలా ఉండే చెత్తంతా మాట్లాడుతుంది. చదువుకుంటే కదా పిచ్చి మాటలు ఓపెన్గా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు మీద ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరే దొరికింది. ఆయన మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి అంటే భగత్ సింగ్ మతోన్మాదాన్ని రెచ్చగొట్టాడు అనుకుంటున్నావా? నువ్వు ఎవరన్నా కాసిం రజ్వీ పేరు పెట్టుకుని సినిమా తీసుకుంటే బాగుండేది మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి, లేకపోతే గాడ్సే పేరు పెట్టుకుని తీసుకుంటే బాగుండేది. కానీ ఇదేం దుర్మార్గం ఇది? దేశంలో ఉన్నటువంటి మహానాయకులైనటువంటి గఫార్ ఖాను, లేకపోతే గాంధీ గారు, లేకపోతే నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ వీళ్ళని నీ మతోన్మాద దరిద్రపు ఐడియాలజీని ప్రచారం చేయడానికి ఈ సినిమాలు తీయాల్సిన అవసరం ఏంటి? ఈ రెండు కూడా చాలా అభ్యంతరకరం. ఈ రెండింటిని వాళ్ళు ఆ విధంగా ప్రొవోక్ చేయడానికి ఫస్ట్ ఇన్సిడెంట్ మీరు చెప్పింది వైలెన్స్ డైరెక్ట్ ప్రొవోక్ చేస్తున్నాను, గన్ను పెట్టి కాల్చడం. అది కామెడీ ఇష్యూ కింద చూడలేదు. అది ఆయన భగత్ సింగ్ ఆయన గబ్బర్ సింగ్ సినిమాల్లో ఆయన కూర్చోబెట్టి ఆయన సాంబా అనుకుంటూ కలిస్తే అది ఏదో ఎంటర్టైన్మెంట్ కింద దాన్ని దాటి ఆలోచించడం, అవన్నీ సినిమాటిక్గా ఉంటాయి, నిజాలు జరగవని. కానీ సెన్సిటివ్ మ్యాటర్ మీద భారత్ మాతకి జై మీద ముస్లిమ్స్, హిందువులు, పాకిస్తాను, పాత బస్తీ, లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ మాత పేరు మీద బ్రాండింగ్తో చల్లని భారత మాత, లేకపోతే వందే మాతం, ఇలాంటి అనేక విషయాలను కలగలిపి చేసి మతోన్మాదాన్ని ఎక్కిస్తే ఈ సినిమాలను బ్యాన్ చేయాలి, ఆ మనుషుల్ని ప్రాసిక్యూట్ చేయాలి. వాట్ ఐ ఫీల్ రాసినోడు ఎవడో, డైరెక్ట్ చేసినోడు ఎవడో, తీసినోడు ఎవడో, ఈ యాక్ట్ చేసినాడు ఎవడో, వీళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక వార్త చూసింటారు, చాలా పత్రికలలో వచ్చింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓవరాల్ గా ఒక్క మాట చెప్తానంటే దానికి పెడతాం, ఒక్క మాట చెప్తాను. ఓవరాల్ గా అయితే మనం ప్రాసిక్యూషన్స్ కి, కేసులకి మనం అంత తొందరపడి పరుగులు పెట్టే మనుషులం కాదు. మనం అప్పీల్ చేయగలిగింది కోట్ల మంది ఈయన అభిమానులకి, ప్రేక్షకులకు కూడా ఈ నాటకాలు, ఈ వేషాలు చూడండి. ఈ నాటకాలు, ఈ వేషాలు చాలా దుర్మార్గమైనవి, ప్రజల్ని విడదీసేటువంటివి. ఇలాంటివి చెప్పినందుకు తిరస్కరించండి. ఆయన ఆ పాటలో నాయకులందరినీ గుమ్మాన్ని గుర్తిస్తారా? గుమ్మాన్ని గుర్తిస్తున్నాడు ఇవాళ పవన్ కళ్యాణ్ మనని. తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలాడుతున్నాడు. వాస్తవం. మా దేవుడు గొప్ప అంటాడమ్మో నాయకుడు, మా ధర్మం బేషంటాడమ్మో. మాస్టర్జీ గారికి నమస్కారం ఈ సందర్భంలో, ఎందుకంటే అంత మంచి పాట రాశాడు. మరి కవి కలం అనేది నిజమైనట్టుగా భవిష్యత్తులో నిజమైపోయింది. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అయిపోయినాడు. ఇప్పుడు కొంపలు ఆర్పడానికి గుమ్మాలకి పవన్ కళ్యాణ్ గారు గుమ్మాలకి మన ప్రజలను ఉరిదీయడానికి, వాళ్ళకు బతుకులు నింపేయడానికి, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నుంచి చీఫ్ మినిస్టర్ అవడానికి, కేంద్ర మంత్రి అవడానికి, గుడ్డి ఇంకేదో అవడానికి తొక్క పబ్లిక్ అందరినీ బలి చేసేటువంటి ఈ దుర్మార్గమైన ప్రయత్నాన్ని మానుకో అని పవన్ కళ్యాణ్కి మర్యాద పోయింది కాబట్టి ఏకవచనంతో మాట్లాడతాడు. దిస్ ఇస్ టూ మచ్.
యు క్రాస్డ్ ఆల్ ది లిమిట్స్. ఇది ఒక మానవత్వం మనిషి చేయాల్సింది కాదు. డబ్బులు సంపాదించుకోవడానికి లేకపోతే రాజకీయ ఎదుగుదల ఇంతకంటే గొప్ప మార్గం దొరకలేదా? ఏంది దారుణం, ఏంది దౌర్భాగ్యం. అంచేత ఈ మనిషి పట్ల, ఇతని చేష్టల పట్ల అప్రమత్తులై ఉండాలి. ఈయన మళ్ళీ సరైన పద్ధతిలోకి వస్తే ఖచ్చితంగా మనం ఆదరించొద్దాం. నాకు వ్యక్తి మీద ఏం తగాదా లేదు, నాకు ఇష్యూ మీద తగాదా ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ విత్ దట్ పర్సన్. మనం ఆయన మీద శత్రుత్వం మన ఇద్దరికే ఉంది. ఈ విధానాన్ని వదులుకుని సరైన విధానంలోకి రావాలి, ఈ విధానాన్ని మానుకోవాలి. అప్పటిదాకా ప్రజలు ఈయనని దూరం పెట్టడం, ఈయన విధానంలోకి వెళ్ళకుండా ఉండడం, అప్రమత్తులుగా మెలగడం, ఈయనకి బుద్ధి వచ్చేలాగా ఈయనకి సరైనటువంటి తీర్పులు చెప్పడం అవసరమని నేను భావిస్తున్నాను.